నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాజమహేంద్రవరం అనకాపల్లిలో ప్రధాని ఎన్నికల ప్రచారం దేశంలో రాష్ట్రంలో రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనన్న నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలన్న ప్రధాని వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న నరేంద్ర మోదీ మచిలీపట్నంలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం వైసీపీ అధికారంలోకి వస్తే పథకాలు కొనసాగుతాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన డీజీపీ దేశంలో రేపు 3వ విడత ఎన్నికల పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికి పెట్టిన పేరని ప్రకృతి ఒక మంచి గురువని ప్రముఖ కవి గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ధర్మశాలలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయని అయితే మంచిని అభ్యసించాలని వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విద్యార్థులు ముందుండాలని సూచించారు आपके आशीर्वाद और मार्गदर्शन की वजह से ही ये सभी विद्यार्थी आज ये उपलब्धि हासिल कर सके हैं। ये हिमाचल प्रदेश के राज्यपाल श्री शिव प्रताप शुक्ल जी को भी मैं हिमाचल प्रदेश केंद्रीय विश्वविद्यालय द्वारा डॉक्टरेट की मानद उपाधि में सम्मानित किए जाने पर बहुत बहुत बधाई देती हूँ। प्यारे विद्यार्थियों, कवि शिरोमणि रविंद्रनाथ टैगोर जितने महान कवि और संगीतकार थे उतने ही महान शिक्षाविद एवं शिक्षक भी थे, इसलिए उन्हें गुरुदेव भी कहा जाता था। उनका मानना था कि प्रकृति विद्यार्थियों की सर्वश्रेष्ठ शिक्षक है। हिमाचल प्रदेश की धरती సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగిన ప్రచార సభలో కూటమి సభ్యుల తరపున ప్రచారం చేశారు. ఈ సభలో టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని గోదావరి మాతకు ప్రణమిల్లుతున్నట్లు తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజల ఓటు ద్వారా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్సీపీని తిరస్కరిస్తున్నారన్నారు. 5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చినా అభివృద్ధి వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. కాంగ్రెస్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించబోతోందన్నారు. लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही, आंध्र विधानसभा में भी अगले 5 साल के लिए एनडीए सरकार तय हो जाएगी। ये विकसित आंध्र प्रदेश, विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा। साथियों, मैं साफ देख रहा हूं, मैं अभी यहां उड़ीसा से आ रहा हूं, वहां भी असेंबली के चुनाव चल रहे हैं, यहां भी असेंबली के चुनाव है। इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं सब में एनडीए की सरकार बनेगी। इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला, इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్లో పరిగెత్తించిందని, అభివృద్ధి మాత్రం శూన్యమని, అవినీతి 100% సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువత ఉన్నారని, టెక్నాలజీలో యువశక్తిని ప్రపంచం గుర్తించిందన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ దేశాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రిఫార్మ్స్, ట్రాన్స్ఫార్మ్స్, పర్ఫార్మ్స్ నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है। टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है, तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है। डेवलपमेंट के नाम पर यहां రాజమహేంద్రవరం కూటమి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత్ శక్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. 10 ఏళ్లుగా భారత్ వైపు చూడాలంటేనే శత్రుదేశాలు భయపడుతున్నాయన్నారు. అయోధ్యకు శ్రీరామచంద్రుని తీసుకొచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అసలైన అర్హులకు పద్మ అవార్డులు ఆయన హయాంలోనే దక్కుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లను పెట్టి లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని ఆరోపించారు. నరేంద్ర మోదీ వికసిత భారత కలలో 5 కోట్ల ఆంధ్రులు భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి, అలాగే కేంద్రం ఇస్తున్న, ప్రధానమంత్రి గారు ఇస్తున్న 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రధాని ప్రసంగం సాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రధాని సభకు హాజరయ్యారు. సమావేశానంతరం పలువురు మాట్లాడుతూ కూటమి విజయం ఖాయమన్నారు.
మన భారత ప్రధానమంత్రి ప్రియతమ నరేంద్ర మోడీ గారి యొక్క భారీ బహిరంగ సభ చాలా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఈవేళ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలేంటి వృద్ధులేంటి అందరూ కూడా ఈ సభకు వచ్చి చాలా విజయవంతం చేశారు. ఏం చేద్దంటే ఈవేళ భారత ప్రధానమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ప్రపంచ దేశాల్లో మన భారతదేశం ఇలా అన్ని రంగాల్లో కూడా ఆర్థిక రంగాల్లో కూడా ముందడుగు వేసిందంటే అదే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఈవేళ ఈ స్థితిలో ఉందని చెప్పేసి మన భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని నమ్మారు. ఆయన వచ్చి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా మనకు చాలా బాగా నచ్చింది. ప్రతి సోదరి ఇది మనసులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి చెప్పి మనం ఓటు పురంధేశ్వరి గారికి వేసి అలా తెలుగు దేశానికి కూడా వేసి మనం గెలిపించుకుంటే రేపొద్దున మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది నమ్మి వేస్తే మనకు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా ఆయన చేస్తారని నమ్ముతున్నాను. మోడీ గారు చెప్పిన గ్యారంటీలన్నీ చాలా బాగా నచ్చినాయి. ఆయన రామ మందిరం గురించి, రామారావు గారి గురించి, మన రాజమహేంద్రవరం గురించి, మన రాష్ట్రం గురించి ఆయన చాలా బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మేము ప్రతి గడపకి వెళ్ళి ఎన్డీఏ కూటమికి కంపల్సరీ ఓటు వేయమని కోరుతాము. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ప్రపంచంలో మన భారతదేశం 3వ స్థానంలో నిలవాలని కోరుకుంటూ ప్రపంచ గురువుగా మోడీ గారిని మరొకసారి నిలబెట్టాలని కోరుకుంటున్నాను. మోదీ గారు చెప్పినట్టు ఇక్కడ రాజమండ్రి మొత్తం డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్నాను, ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను నా నమస్కారాలు చెప్పానని చెప్పి ఆయన మరీ తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా 3 పార్టీలు కూడా కూటమి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్రం పోలవరం కోసం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అయితే ఈ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. ఎన్డీఏ మంత్రం అభివృద్ధేనన్నారు, అయితే వైసీపీ మంత్రం అవినీతేనన్నారు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी, लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है। यहां अनकापल्ली से आनंदपुरम तक 6 लेन का हाईवे बना है। रायपुर विशाखापट्टनम एक्सप्रेसवे का निर्माण हो रहा है। 2014 तक आंध्र प्रदेश में 4,000 किलोमीटर नेशनल हाईवे थे, आज करीब 9,000 किलोमीटर हाईवेज आंध्र प्रदेश में है। साथियों, केंद्र की एनडीए सरकार आंध्र प्रदेश के युवाओं के लिए काम कर रही है। यहां IIITDM कर्नूल, IIT तिरुपति, आइसर तिरुपति जैसे संस्थान बन गए हैं। विशाखापट्टनम में IIM की स्थापना हुई है। यहां युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है। पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है। नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1,000 करोड़ की मदद। ఇప్పుడు ప్రకటనలో మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్టయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు.
ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో కూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమన్నారు. 2047లో వికసిత భారత్ ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి లక్ష్యమన్నారు. మోదీ గ్యారంటీ తమకు అండగా ఉందని, సూపర్ 6 ఉందని అన్నారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందన్నారు. మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు, సైకో జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల కోసం ఆలోచించలేదు. మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు, నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళ్లో అడుగడుగునా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా, ఉన్న పడంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళ తాత జాగీరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబుల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికే. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీకి ఓటేస్తే ప్రభుత్వ పథకాలతో పాటు ఇంటింటి అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమని ఆయన తెలిపారు. మరో ప్రచారాన్ని కూడా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజాయి అమ్ముతా ఉన్నారట. ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాలి అనంటే, ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతా ఉన్న సర్వే పూర్తి కావాలి. ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి. ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞంలా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక సర్వేయర్ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా 15,000 మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది. రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది. కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జీపీఎస్తో సరిహద్దు రాళ్లు కూడా పెట్టించడం జరుగుతూ ఉంది. వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుంతో తెలుసా? దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది. మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును భరాయిస్తా ఉన్నాడు. కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి, భూ యజమానులకు మంచి జరగాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి. ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు. వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు, ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ 2,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి ఎంతటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.
ఇదే విధంగా అడుగుతూ నేను అడుగుతా ఉన్నా, ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన, ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడును, ఈ ఈనాడును, ఈ ఆంధ్రజ్యోతిని, ఈ TV5ని, ఈ దత్తపుత్రుడిని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు 3 పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రావడానికి ముందే వివరాలను పరిశీలించుకొని రావాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,304 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఓటర్లు మాకు కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు 3,304 మంది. 3,304 మందిలో 2,681 మంది ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగిన వాళ్ళు, అట్లనే 623 మంది ఎసెన్షియల్ సర్వీస్ కానీ ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు. ఓకే, దీనిలో నిన్నటి రోజున అక్కడ పెట్టినటువంటి పీవీకేఎన్ కాలేజీలో పెట్టినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా మరి ఫామ్ 12 ద్వారా వచ్చినటువంటి వాళ్ళు 1,773 మంది ఓటర్కు ఉపయోగించుకుంటున్నారు. అట్లనే 198 మంది ఎసెన్షియల్ సర్వీస్, టోటల్గా 1,931 మంది ఎసెన్షియల్ సర్వీస్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది. పర్సంటేజ్ పరంగా తీసుకుంటే 2 కలిపి 58% నిన్నటి వరకు పోస్ట్ చేశారు. అది ఇక్కడ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చిత్తూరులోనే కలెక్టరేట్ ప్రెమిసెస్లో అదర్ జిల్లాల్లో ఓట్స్ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్, మన జిల్లాలో పనిచేస్తూ అదర్ జిల్లాలో ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ జిల్లాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునే విధంగా కలెక్టరేట్లో చర్యలు తీసుకుంటున్నాం. పీవీకేఎన్ కాలేజీలో మాత్రం ఓన్లీ చిత్తూరు కాన్ఫరెన్స్ వరకు మాత్రం, చిత్తూరు కాన్ఫరెన్స్లో ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేది చర్యలు తీసుకోవడం జరిగింది. అది కొంచెం కన్ఫ్యూజన్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి రావటం, అక్కడ వాళ్ళు ఇక్కడ రావటం నిన్న జరిగింది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినా వాళ్ళు ఉండాల్సిన చోట వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ ఓటు ఉండదు. సో అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఓటు ఉండదు. కొంచెం కన్ఫ్యూజన్ అదొకటి. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా కంకిపాడులో మహిళపై వేధింపులకు పాల్పడిన ఘటనను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. దీనిని సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఎస్పీకి లేఖ రాసినట్లు వెంకటలక్ష్మి తెలిపారు. కంకిపాడుకు చెందిన పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ అనుచరుడు, బోడే ప్రసాద్ అనుచరుడు, అదేవిధంగా పార్థసారథి అనుచరుడు అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి మహిళా కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారికి కూడా మేము మెయిల్ చేయటం జరిగింది. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యక్తి మేము వీడియోలో చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా సోషల్ మీడియా వాట్సాప్ మాధ్యమాలలో చూసిన దాన్ని బట్టి తనకు ఫోన్పే చేశానని, తాను ఫోన్ చేస్తేనే వచ్చానని మాట్లాడుతూ ఆ మహిళ ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఆమెకు సంబంధించిన కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నింటినీ
ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శ్రీకాళహస్తిలోని ఆయన పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ విధానాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మన తిరుపతి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్, అక్కడ ఓటింగ్ ఫర్ ద పోలింగ్ పర్సనల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా ఇక్కడ ఈ సెంటర్లో రావడం జరిగింది. దాదాపుగా 70% పోలింగ్ నిన్న పూర్తి అయినాయి. ఫస్ట్ డే కావడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ప్రయోగాత్మకంగా చేపట్టిన హోమ్ ఓటింగ్ కార్యక్రమం పాలకొండ నియోజకవర్గంలో ప్రారంభమైంది. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ హోమ్ ఓటింగ్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఓటర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. 2024 జనరల్ ఎలక్షన్లో భాగంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 85 ఇయర్స్ దాటిన సీనియర్ సిటిజన్స్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి కానీ చాలా సులభతరంగా ఓటింగ్ విధానం వేయడానికి వీలుగా ఉంది. అదేవిధంగా ఈ ఎండాకాలంలో ఎండలకు కానీ ఈ వృద్ధులు, ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళందరూ కూడా ఓటింగ్ సులభతరంగా వేసి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా కారణమవుతుంది. ఈ కర్నూలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెండో రోజు కొనసాగింది. నగరంలో ఇందిరాగాంధీ మెమరీ హై స్కూల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఆర్ఓ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2494 మంది ఉద్యోగులు ఫామ్ 12 దరఖాస్తు చేసుకున్నారని, రేపు ఎల్లుండి కూడా ఫామ్ 12 దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయొచ్చని తెలిపారు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవటం కొరకు ఎన్నికల సంఘం వారు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా 2400 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికీ నమోదైన వారు 6, 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3వ విడత పోలింగ్లో భాగంగా రేపు పోలింగ్ జరగనుంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 93 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 1351 మంది అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అస్సాంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, దాద్రా నగర్ హవేలీలో 2, గోవా 2, గుజరాత్ 25, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్లో 9, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, పశ్చిమ బెంగాల్లో 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హత ఉందన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి 150 స్థానాలు కూడా రావని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. बीजेपी के नेताओं ने साफ बोल दिया है कि अगर वो चुनाव जीतेंगे तो वो इस किताब को बदल के परे कर देंगे. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండగా మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.